Plata o plomo. Plata o plomo. శ్రీ పద్మనాభస్వామి దేవాలయం ఒక ఇండియా రాజ్యం కేరళలోని రాజధాని తిరువనంతపురంలోని భగవంతుడు విష్ణువునికి సమర్పించిన హిందూ దేవాలయం. ఇది భగవంతుడు విష్ణువుకు ఆదరణగా సమర్పించబడినది. ఇది విష్ణువును సమర్పించిన 108 దివ్యదేశాలలో ఒకటి. ఇది ప్రపంచంలో అతి ధనికమైన హిందూ దేవాలయంగా ప్రమాణించబడుతుంది. తిరువనంతపురం అనే నగరం మలయాళం మరియు తమిళ భాషలలో అనంత అనే విష్ణువు రూపం ఉండడానికి అనంత అనే స్వరూపముని నగరము అని అనువదిస్తుంది. ఈ దేవాలయం కేరళ శైలి మరియు ద్రావిడ శైలి యొక్క అంగుళ కరువులు 16వ శతాబ్దం కొన్నళియలో నిర్మించబడిన గోపురను కలిగి ఉంది. కొన్నళియలోని శ్రీ ఆదికేశవ పెరుమల్ దేవాలయంలోని ఆర్కిటెక్చర్గా కొన్నళిలో ఉండే ఆంధ్రప్రదేశంలోని శ్రీ ఆదికేశవ పెరుమల దేవాలయంలో ఉండగానే కొన్నళియలో ఉండగానే దేవాలయం నిర్మించబడినటువంటి ఒక ప్రకారంగా ఉంది. ఈ దేవాలయంలో ముఖ్య దేవత పద్మనాభస్వామి విష్ణువు ఆయా స్వయంభూ శయన స్థితిలో అనంత శేష వృక్షమీద ఉంటారు. పద్మనాభస్వామి ట్రవాంకోరు రాజకుటుంబమునందు వరదేవుడు. ట్రవాంకోరు మహారాజు మూలం తిరునాలు రామవర్మ ప్రస్తావాంతంగా ఈ దేవాలయం సంపూర్ణ కొన్నళిలో నిర్వాహకుడు. విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం, మత్స్య పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం మరియు భాగవత పురాణం లంఘిన పద్మనాభస్వామి ఆలయం ఎంపిస్తండి. ఈ ఆలయం సంగం కాలం సాహిత్యంలో పేర్లు కొడితీశాను, అది వాటితో సంబంధం పెట్టినట్లుంది. అనేక పరంపరాగత ఇతిహాసగారు మరియు పాఠశాలలు సామాన్యంగా ఆలయంకి ఒక పేరు సోన ఆలయం, వాడి ఆలయం ఆపరణ్యకాలంలో ఆమూలమైన ధనవంతతను గుర్తుచేస్తున్నారు. సంగం కాలం ప్రారంభ కాలం. సంగం తమిళ సాహిత్యం మరియు కవిసంతుల వారందరి 9వ శతాబ్ద కవులు ప్రకటించిన కొనసాన్న కాలంలో సంగం ఆలయం మరియు నగరం పుష్పితం నుండి ఉండటానికి సుప్రశంసించబడుతుంది మరియు ఆలయం స్వర్గమైనట్లు ప్రశంసించబడుతుంది. ఆలయం వైష్ణవ మతంలో 108 ప్రధాన దివ్యదేశాలలో ఒకటి. ఇక్కడ ఉన్నవి 3 మరియు 8వ శతకాలం సి.ఈ. నుండి ఉన్న తమిళ్ పద్యాలలో ఉన్నాయి మరియు దివ్య ప్రబంధంలో ప్రశంసించబడుతుంది. దివ్య ప్రబంధం ఈ ఆలయంని తనలోని 13 దివ్యదేశాల ఒకటిగా ప్రశంసించుచు ఇక్కడ ఉన్నవి కేరళలోని కన్యాకుమారి జిల్లాను ఆవాలందుగా. 8వ శతాబ్దంలో తమిళ్ కవి ఆళ్వారు నమ్మాళ్వారు పదమానభ ఆలయం కీర్తించారు. ద్వాపర యుగంలో పరశురాముడు శ్రీ పద్మనాభస్వామి విగ్రహాన్ని శుద్ధీకరించి ఉపాసించాడు. పరశురాముడు క్షేత్ర కార్యం, ఆలయ ప్రశాసన, 7 పొట్టి కుటుంబాలకు అమర్పెడి, కూపక్కరపొట్టి, వాంచీయూరు ఆథియారపొట్టి, కొల్లూరు ఆథియారపొట్టి, ముట్టవిలపొట్టి, కరువపొట్టి, నేతస్సేరిపొట్టి మరియు శ్రీకర్యతు పొట్టికు వాంచి వేణెడు రాజా ఆదిత్య విక్రముడును పరశురాముడు పరిపాలనం, రక్షణ, ఆలయాన్ని చేయుటకు అమర్చాడు. పరశురాముడు ఆలయాన్ని తంత్రం తరికెడ్డాడు. ఈ కథ బ్రహ్మాండ పురాణాన్ని భాగంగా చేసే కేరళ మహాత్మ్యంలో వివరించబడిద్దానని చెప్పింది. ఆలయ ప్రధాన విగ్రహాన్ని దేవాలయంలో స్థాపించడం గురించిన మరో వేర్షన్ ఆంధ్రప్రదేశ్ రాజ్యంలోని కాసరగోడ్ జిల్లాలో ఉండే అనంతపురం ఆలయం సమీపంలో నివాసించే దూరదర్శిగా తెలివితో నిలిచిన కథ చేపట్టాడు. స్వామియారు ఆలయంలో పూజా కోసం ఉండే విగ్రహాన్ని దర్శనం చేయడానికి విష్ణుని ప్రార్థించాడు. ఈ దేవతను ఒక పిల్లి ఛాయగా వచ్చి దర్శనం ఇచ్చాడని నమ్మబడుతుంది. ఆ పిల్లి విగ్రహాన్ని కొద్దిగా వారించి పూజకి ఉండడం తప్పించింది. ఆ మునిని ఆక్రోశితుడిగా కొండి పంపించి ఆ పిల్లి అని కొట్టడం కనిపించలేదు. అనేకంగా అమ్మకను అక్కడిని చూసి పరిశ్రమించుకున్నాడు. కోపానించడం వల్ల పిల్లి ఒక సాధారణ మనిషి కాదు అని అర్థం చేయడానికి వచ్చినది. అయినది ఆ ముని క్షమాప్రార్థన చేసి మరో దర్శనానికి ఒక సంకేతంగా కోరాడు. అతను నువ్వు నన్ను చూస్తావా? అనంతావనకు రా, అనంత అరణ్యము లేదా అనంతకాడు అని ఒక ధ్వని వినిపించాడు.
వచ్చేసరికి ఆయన అనంతకడు ప్రదేశంలో సంచరించి లక్షద్వీప సముద్ర కినారలో వెళ్లుతూ ఒక పులయ అమ్మ తనకి పిల్లిని అనంతంకడులో విస్కరించడం గురించి చెప్పుకొనున్నప్పుడు అనంతంకడు అని వినిపించడంతో ఆ స్వామి ఆనంతంకడు అని ఆనందించాడు. ఆ మహర్షి అన్ని దిక్కులో సూచించిన ఆ అమ్మకి దాని మార్గను ఆధారపడ్డు అనంతంకడుకు వెళ్లాడు. అక్కడ ఆయన పిల్లిని ఒక ఇలుప్ప చెట్టులో కనిపించడం వల్ల ఆకారాన్ని కొలచేసి అనంతశయనమూర్తి ఆకాశ నాగ అనంతమేలో పడుతున్న విష్ణుని చూపుతున్నాడు. కాని ఆ దేవతని ఆకారం అతను ఆయనని చూసిన రంగు మొదటి విగ్రహం సరిగా చూపించలేకపోవడం సాగింది. కాని ఆగనే అనేక ఇలుప్ప చెట్టులు దేవతని పూర్తి చూపుని అడగలేదు. ఆ మహర్షి దేవతను తన దండంపై మూడికనిగురి అయ్యడానికి అప్పుడు వినిపించాడు. కొన్నిసార్లు అక్కడిని నిలిపించే ఇలుప్ప చెట్టులు దేవతని పూర్తి చూపించడంలో ఆధారముగా ఉండుతూ ఆ దేవత ప్రస్తుతం ఆలయంలో చూస్తున్న విగ్రహరూపంలో ప్రదర్శించే పూర్తి దర్శనానికి ఆపించలేకపోయాయి. మహర్షి 3 భాగాలో దేవతనున్నాడు: తిరుముఖం, తిరువుదల్ మరియు త్రిప్పదం. ఆ స్వామి పద్మనాభునిని క్షమాపణి చేయడానికి ప్రార్థించాడు. అతను ఆకడికి కనబడిన రికానిలు, ముడకలో రాయలేని కానిలుమకు, ఉప్పు వేసిన మామిడి కొండలు, ఆనంతంకడు పిల్లి నుంచి పొంగిలో ఆదుకుండా దేవతకి చేపడేలా రాగానే ఇచ్చాడు. ఆ మహర్షి దేవతను దర్శించిన స్థలం కూపక్కర పొట్టి మరియు కరువ పొట్టికి చేతులు ఉండే స్థలం వచ్చింది. ప్రభుత్వ రాజను మొత్తం సహాయంతో మరియు కొన్ని బ్రాహ్మణ కుటుంబాల సహాయంతో ఒక ఆలయం నిర్మించాడు. అనంతంకడు నాగరాజ ఆలయం, పద్మనాభస్వామి ఆలయం ఉత్తర పశ్చిమ దిశలో ఇంకా ఉంది. స్వామియార సమాధి, చెరసమాధి, పద్మనాభస్వామి ఆలయం పశ్చిమ దిశలో ఉంది. ఆ సమాధి మీద కృష్ణ ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం విల్వమంగళం శ్రీకృష్ణస్వామి ఆలయం అని పెరుగుతుంది. ఇది త్రిశూరు నాడువిల్ మఠంలోనిది. 1680 ధరలో ముస్లిం ఆక్రమణకర్త ముకీలన్ వేనడ్ ప్రదేశాన్ని చాలా ప్రాంతాలను ఆక్రమించడానికి వచ్చాడు. అతను నఠాసరి పొట్టి యొక్క బుధాపురం భక్తడ్సా పెరుమల్ టెంపల్ను నష్టపెట్టాడు. ముకీలన్ పద్మనాభస్వామి ఆలయం దిగుటుపై అవి లూట్ చేయడానికి ప్రతిష్ఠించినాడు. ఆయన ఆలయంలో ఉన్న భండాలను నష్టపెట్టడానికి కూడా యోచిస్తున్నాడు. కాని వేనడ్ సామ్రాజ్యానికి నమ్రతతో ఉండే స్థానిక ముస్లిం వారు అయినవారు ఆయనని అలవాటుగా ఉంచించారు. అనిజోం తిరునాల్ మార్తండవర్మ యొక్క ప్రత్యర్థి యొక్క వెదంతపడియాడంటే పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న భండాలను లూట్ చేయడానికి పరిశ్రమించాడు. థాంపి తన సేనలతో తిరువనంతపురంకు వెళ్లాడు మరియు ఆలయంలో ఉన్న భండాలను లూట్ చేయడానికి ప్రయాణించాడు. థాంపి అతన సేనలో ఉన్నదే గోపురం. ప్రస్తుత గోపురం యొక్క ఆధారం 1766లో నాటించబడింది. దేవాలయం పాండ్యన్ శైలిలో నిర్మించబడిన 100 అడుగుల ఎత్తుగా 7 అంతస్తుల గోపురం ఉంది. దేవాలయం పద్మతీర్థం, సొంత కుసుమాల స్ప్రింగ్ అని పేరుగలిగింది. దేవాలయంలో 365 మరియు ఒక చివరల స్కల్ప్చర్డ్ గ్రానైట్ స్టోన్ స్తంభాల కర్వింగ్లతో కూడిన కారకారాలతో ఒక కొనుగోటలు ఉంది. ఇది విశ్వకర్మ స్థాపతులకు ఈ సంరచన శ్రేష్ఠ సాక్షికం ఉండేది. ఈ కారాకారాలు పూర్వ దిశలోనూ దేవాలయ గుది వదులును. ముఖ్య ప్రవేశిక ప్రాకారం దేవాలయం ఆచరణలోనూ స్థానాలను మూడించడానికి ముందు 80 అడుగుల చిరికాయ ఉంది. గోపురం అడిగానున్న అంతఃభూమి నాటకశాల అని పేరుగలిగింది. ఇక్కడ ప్రసిద్ధ ఆలయ కల కథకళిని రాత్రిలో ఆచరించడంతో పద్మనాభస్వామి ఆలయ ఉత్సవాలలో మనం మరియు తులాం మాసాల్లో రోజులు 2 సార్లు ఆయోజించబడడం, మధ్యలో రాత్రి విడిచిపడుతూ ఉండడం, నడించడం సందర్భానికి వచ్చే ఒక అంతః సన్నిధి. దేవాలయ ప్రవేశం. దేవాలయ ప్రవేశ సూచనతో మాత్రం హిందూ మతం అనుసరించేవారు దేవాలయంలో ప్రవేశం చేయగలరు మరియు భక్తులు వ్యాపారిక వ్రాణిని కట్టడం కొనసాగాలి. పురుషులు వెస్తి మరియు అంగవస్త్రం, ధోతి మరియు సాల్ ఇవి 2 సరిగా పురిపించడం, ప్రధానగా ప్రాయం వెయ్యినవి ధరిస్తారు మరియు మహిళలు సరిధరిస్తారు. పంపంగల సందర్భాలు మరియు అనుష్ఠానాలు. ఈ దేవాలయంతో చాలా సందర్భాలు ఉంటాయి. ప్రధాన సందర్భాలు ప్రతి సంవత్సరం 2 వైతేయి.
ఆయనిషి అక్టోబర్ నవంబర్ మరియు పంగుని మార్చి ఏప్రిల్ తెలుగు నెలలో ఆయన మరియు పంగుని వచ్చే దశలు. ఒక 4 నెలలలో ఈ ఆయనిషి సందర్భం మరియు పంగుని సందర్భం ఆయనిషి అక్టోబర్ నవంబర్ మరియు పంగుని మార్చి ఏప్రిల్ పంగునిలో ఆయనిషి మరియు పంగుని నెలలలో కనుకనుంపో దశలకు ఉంటాయి. తొందరి రోజు త్రావంకూరు మహారాజు తెర్గుపరూర్ ముప్పాన్ ఆశ్రయంతో ఆ దేవతలను పల్లిబెట్టకలంకు తీర్థంకు దిగొట్టడానికి వెళ్లేడు. సందర్భాలు కొన్ని శతమందుల పారంపరిక విలువలతో సవారీ రక్షణ పోగలిగా మొక్కనుంపో ఉంది. శతమందుల పారంపరిక నోట్లతో ఆలయం ప్రాంగణం మరియు అది ఇతిబాలతో ఆయన ఆలయం ప్రక్షిప్తి కార్యక్రమం యొక్క పరివారాల మీద జ్యోతులు పెట్టడంతో సందర్భం సమాపించింది. పద్మనాభస్వామి దేవాలయంతో సంబంధిత అది నవరాత్రి సందర్భం. సరస్వతీ అమ్మ ఆలయం మున్ ఉదిత నంగాయి పరశక్తి సరస్వతి లక్ష్మి మరియు పార్వతీ ఆనసూయకి తమరి పత్యములు అట్నసూయకి నియమంగా ముగించింది అవనికి సహాయం చేయడానికి మరియు కుమారస్వామి మురుగన్ ఆలయాల ఎదిరా పద్మనాభస్వామి దేవాలయం ముందుకున్నాయి. ఈ సందర్భం ఒక వారంలో 9 రోజులు జరుగుతుంది. ప్రసిద్ధ స్వాతి సంగీతోత్సవ సందర్భం ఈ సందర్భంలో ప్రతి సంవత్సరం ఆయోజిస్తారు మరియు కొత్తదానిలో ఉండే ఆలయాలకు అతన వంశజు ప్రిన్స్ రామవర్మ నియోజిస్తారు. ఈ దేవాలయంలో అతిశయ ప్రముఖంగా లక్షదీపము లక్షలాంటి సందర్భం జరుపుకుంటుంది. ఈ సందర్భం అది అంగతో కొన్ని సంవత్సరాల తరువాత అయితే జరుగుతుంది. ఈ సందర్భంకు ముందు 56 రోజుల కోసం ప్రార్థనలు చదువుకోవడం మూరజపం చేస్తారు. చదువుకోవడంనంతా ఆలయ ప్రాంగణంలో మరియు ఆలయ సమీపాలుగా 1,00,000 పెట్టులాంపులు ప్రజ్వాలిస్తారు. ఖజానా నిలావర ప్రతిష్ఠాంగలు చేయబడకూడని ప్రదేశం. భాగవత పురాణం బలరాముడు ఫల్గుణం ప్రాముఖ్యంగా తిరువనంతపురం అని ప్రసిద్ధం లో పంచప్రసారస్ పద్మతీర్థం లో స్నానం చేసి పవిత్ర వ్యక్తులకు పత్రంగా రాకపోయాడు. పద్మనాభనుని సన్నిధి సదా తిరువనంతపురం పవిత్ర స్థలములో ఉండడం తప్పని కాని బలరాముని సమయంలోనే దేవాలయం కుండపడిపోయింది. చుట్టంబలం దక్షిణపశ్చిమ భాగం బలరాముడు పవిత్ర వ్యక్తులకు గోవులను దానము చేసిన పవిత్ర స్థలములో కనిపించిన ఇది. ఈ విభాగం మహాభారత కోణం అని పేరుగలిగింది మరియు కల్లెర బి మరియు కల్లెర ఆ ఎందుకున్న నిలయాలు ఉండే భూభాగాలను మూలం ఆవుతున్నది. ప్రముఖ దేవతలు మరియు ఋషులు బలరాముని ఆశ్రయంలో పద్మతీర్థం అలకలో చేరి ఆయనికి అలని స్థలముని దేవులు వ్రతించడం అనేది అనుకున్నారు. బలరాము వారి ఇచ్ఛ అనుసరించినది. ఈ దేవులు మరియు ఋషులు ఆ కల్లెర బిలో ఉంటారు. ఆ దేవులు ఆలయంలో నరసింహను వ్రతించుటకు, ఇది పద్మనాభనిని వ్రతించడం కోసం. ఈ కల్లెరలో శ్రీచక్రం మరియు ఇతర పవిత్ర వస్త్రములు ఇన్స్టాల్ చేయబడ్డాయి. తెక్కేడం యుగ్ర నరసింహ కల్లెర బిని రక్షించడం గర్భించుకుంటుంది. ఇది ఆ చెస్టం పటిండికి బందడం అని సూచిస్తుంది. ఒక 4 రోజు అష్టమంగళ దేవప్రశ్నం 2011లో ఆయోజించబడినది. అక్షయం 2011లో ఫర్బిడన్ జోన్ అని పేరు పెట్టింది. కల్లెర బి గురించి మాత్రమే కాల్పులర్ సెకంటి దక్షిణామాలు యాక్షి ఆరంభం మూలలో తయారు చేయబడినది. పద్మనాభస్వామి దేవాలయం ప్రకటన ఉండడం ముందు 1880లకు ప్రపంచ దరది ప్రజనాంకే ఉన్న ప్రస్తావన మరియు అది మరియు 2011లో దేవాలయంలో దొరికిన రహస్య సంపదను లేదా ఆసెట్స్ కనుగొ చేసిన ముందు ప్రదర్శనలో చూసిన యాక్షి ఇంగ్లీష్ వుమానుగా 1880ల తప్పినందు అతన విశేషగా 1880లకు యాక్షి అధికార రూపు మరియు ఆక్సెస్సు చేయబడడం ప్రారంభమును నమోకరించినది. అది దానిని అలాంటి ఆసెట్స్ చూసి ఆయననని మూలధరలకు ఆశించే సమర్పణ మరియు అది 2011లోకి సూచిపెట్టింది. సోను మరియు ఆసస్టోనుల ధరలు కానిడిగాక అలాంటి ఆసెట్స్ గుప్త యుగంలోనే వచ్చిన నిరంతర పటిండల దేవుళ్ళును అలాంటి వచ్చులో గుప్తంగా సూచించబడుతుంది. 2011లో భారత సుప్రీంకోర్టు నియమించిన నివేదనలో పద్మనాభస్వామి దేవాలయంలోని కల్లెర బి ఆగ్రహిగా పరిశోధించడానికి అదని ఉన్నాయి. కాని నియమించిన వీక్షకులు కల్లెర బిని తెరచలేము. కాని
2014 ఏప్రిల్లో సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరణలో గోపాల్ సుబ్రమణ్యం కల్లెర బీను ఇంకా ఒక దేవప్రశ్నం జరుపుటకు తెరుచుకుంటుంది. పద్మనాభస్వామి దేవాలయం యొక్క అతి ఉన్నత ఆధ్యాత్మిక ప్రముఖులను 2 పుష్పాంజలి స్వామియారు. నదువిల్ మధోం పుష్పాంజలి స్వామియారు ఫిబ్రవరి 2016 8న పద్మనాభస్వామి దేవాలయ పరిపరిశోధన సమితి చైర్మను మరియు నిర్వాహక అధికారిని కఠిన విరోధం వ్యక్తం చేశారు. ముంచిర మధోం పుష్పాంజలి స్వామియారు కాసరగోడ నుండి తిరువనంతపురంకు ఒక రథయాత్ర నడిపారు. Plata o plomo. Plata